సెట్ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ ద్వారా సీటు పొంది అది సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు ఈ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. సీటు రాని వాళ్ళు కూడా సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు మళ్ళీ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కౌన్సిలింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు. మరి వీటి యొక్క డేట్ గురించి మనం చూసినట్టయితే polyset.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఇక్కడ అఫీషియల్ ఫైనల్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏదంటే ఫైనల్ పేజ్ అని ఇచ్చాడు. ఇదే సెకండ్ పేజ్ అనమాట. లాస్ట్ అండ్ సెకండ్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఈసారి ఆప్షన్స్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు కాకుండా కంపల్సరీ ఏదైతే నేను కాలేజీలో జాయిన్ అవుతానో అనుకుంటే మాత్రం పెట్టేసేయండి, లేకుంటే అవాయిడ్ చేసేయండి. కాబట్టి ఏదంటే అది పెట్టేసి మళ్ళీ మీరు మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం డేట్స్ అనేది చూద్దాం. ఫస్ట్ పేజ్లో ఫీజు అనేది పే చేయని వాళ్ళు, ఫస్ట్ కౌన్సిలింగ్లో అటెండ్ కాని వాళ్ళు, ఫీజు అసలే పే చేయకుండా పాలిటెక్నిక్ వద్దు ఇంటర్మీడియట్ జాయిన్ అవుదాం అనుకోండి, ఇప్పుడు పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఫీజు పే చేయాలి. మిగతా వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి డేటు 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు. సో ఇప్పుడు ఈ గురువారం నుంచి శనివారం వరకు ఇవ్వడం జరిగింది. అందరూ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సో ఫస్ట్ పేజ్లో ఫీజు పే చేసిన వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. డేట్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, సండే అని కూడా లేకుండా డైరెక్ట్ ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి 20వ తేదీ వరకు, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఓన్లీ ఫస్ట్ పేజ్లో కంప్లీట్ అయిన వాళ్ళు, సీటు రాని వాళ్ళు, ఫస్ట్ పేజ్ అటెండ్ అయ్యి సీట్ రాని వాళ్ళు కానీ సరైన సీట్ రాని వాళ్ళు డైరెక్ట్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలంటే. ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి? 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు. సో 18th నుంచి 20వ తేదీ వరకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ పెట్టుకోవచ్చు. సరైన ఆప్షన్స్ ఒక ఆర్డర్లో అనేది పెట్టుకోవాలి. సో మనకు ఏ కాలేజ్ అయితే రావాలనుకుంటామో ఆ కాలేజెస్ మాత్రం పెట్టుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీటు అలానే ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా అనేది. ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీటు ఒక కాలేజీలో వచ్చింది అనుకున్నాం, మీకు అదేమో బాగానే ఉంది, బట్ సెకండ్ పేజ్కు వెళ్తున్నారు, ఇంకా మంచి కాలేజ్ కావాలి, మీరు అనుకున్నటువంటి కాలేజ్ ఇంకా కావాలి. అలాంటి సందర్భంలో మీరు ఇక్కడ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఇచ్చింటారు ఈ 10వ తేదీలోపు. రిపోర్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తే సీట్ క్యాన్సిల్ అవ్వదు ఫస్ట్ పేజ్లో. మళ్ళీ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది మనం పెట్టిన తర్వాత సెకండ్ పేజ్లో సీటు వస్తే సెకండ్ పేజ్లో వచ్చినటువంటి సీటే ఆ కాలేజీలోనే మనం జాయిన్ కావచ్చు. ఫస్ట్ పేజ్ది క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ నీకు సెకండ్ పేజ్లో ఏది రాలేదనుకోండి, అప్పుడు ఫస్ట్ పేజ్లో ఉండేది అట్నే కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి కాలేజ్ కన్నా ఇంకా బెటర్గా మీకు అనిపించినట్టయితే ఆ కాలేజ్ మాత్రం పెట్టుకోండి. సో ఏదంటే ఇది మాత్రం పెట్టుకోవద్దండి ఆప్షన్స్. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎప్పుడు 21వ తేదీ ఇస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ 24 నుంచి 26 తేదీలోపు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి, కాబట్టి మీరు తొందరగానే అయిపోతుంది. సెకండ్ పేజ్ కూడా ఫాస్ట్గా పెట్టేయచ్చు. 18th నుంచి ఆప్షన్స్ అనేది పెట్టేసుకోండి. సో ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది ఇచ్చారు ఎవరైతే ఫస్ట్ పేజ్ అటెండ్ కాని వాళ్ళు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చాడు ఎవరైతే ఫస్ట్ పేజ్ ఆప్షన్స్ అటెండ్ కాని వాళ్ళు. సో ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. ద క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్ రిపోర్టెడ్ ద ఇన్స్టిట్యూషన్ కాలేజ్ నీడ్ నాట్ ఎక్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. ఇక్కడ ఒకసారి చూడొచ్చు క్లియర్గా. In this final phase, the options given in the first phase will not be considered for the allotment. Candidates have the excess options appraisal. అంటే ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళు మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. The candidates who are satisfied with their previous allotment and reported at the institution college need not exercise options once again.
మీరు ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి కాలేజ్ మీరు సాటిస్ఫై అయితే మళ్ళీ మీరు కాలేజ్ అనేది పెట్టకూడదు, సెకండ్ ఆప్షన్స్ పెట్టకూడదు. గో టు హెడ్ కాలేజ్. నెక్స్ట్, దే షెల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సైజ్ ఆప్షన్స్ నౌ and a seat will be allotted as per the new options. The vacated seat which was allotted in previous phase will be allotted to the next meritorious candidate and hence they will have no claim on previous allotment. నువ్వు ఏదైతే సెకండ్ పేజ్లో నువ్వు అలాట్మెంట్ పెట్టుకుంటావో సెకండ్ పేజ్లో వచ్చినటువంటి కాలేజీ నీకు సీట్ వస్తుంది. నాకు లేదు ఫస్ట్ పేజ్లో నాకు ఆ కాలేజీలో సీట్ వచ్చింది, ఆ కాలేజీకి పోతా అంటే నువ్వు క్లెయిమ్ చేసేదానికి ఎటువంటిది లేదు. సో ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని అబ్జర్వ్ చేసి ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి దానికన్నా సెకండ్ పేజ్లో వచ్చినటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ పేజ్లో వచ్చేటువంటి కాలేజెస్ హైయెస్ట్ అయితే కనుక మీరు దానికి ఆప్షన్స్ పెట్టుకోండి, లేకుంటే అవసరం లేదు. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషను. ఇక్కడ ఈ పీడిఎఫ్ అనేది మీరు ఎవరు ఆప్షన్స్ పెట్టుకోవాలనేది క్లియర్గా ఇచ్చారు. దీని వరకు మీరు మనం చదవాల్సిన అవసరం ఉంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఈ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ ఎవరు పెట్టుకోవాలి, ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి? ఫస్ట్ పేజ్లో సాటిస్ఫై కాని వాళ్ళు, హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫర్ బట్ గాట్ దేర్ సర్టిఫికెట్స్ వెరిఫైడ్ అయిపోయి సీటు అలాట్మెంట్ కాని వాళ్ళు, హూ హ్యావ్ నాట్ ఎక్సైడ్ ద ఆప్షన్స్ సో ఫర్ బట్ గాట్ ద సర్టిఫికెట్ వెరిఫైడ్. సో ఆప్షన్స్ ఫస్ట్ పేజ్లో పెట్టుకోకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు, హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ రిపోర్టెడ్ అండ్ అస్పైర్డ్ ఫర్ ద బెటర్ ఆప్షన్. ఆల్రెడీ కాలేజ్లో రిపోర్ట్ చేసి ఇంకా బెటర్ ఆప్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ ఫస్ట్ పేజ్ అలాట్మెంట్. కొంతమంది రిపోర్ట్ చేసిన, కొంతమంది రిపోర్ట్ చేయకుండా ఉంటారు 10వ తేదీలోపు, తర్వాత చూద్దాంలే ఇంకా టైం ఉంటుంది కదా అనేసి తర్వాత 16వ తేదీ పదాం అనుకోండి. ఆ విధంగా 16వ తేదీ పోయినారంటే మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ పేజ్. సో కాబట్టి వాళ్ళు కూడా పెట్టచ్చు ఆప్షన్స్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అపోజిట్. సో ఎవరైతే కనుక ఇప్పుడు సెకండ్ ఆప్షన్స్ సెకండ్ కౌన్సిలింగ్ మాత్రం అటెండ్ అయ్యే వాళ్ళు కూడా, ఓకే, అలాట్మెంట్ సీట్స్ ఎప్పుడు ఇస్తామన్నాడు? ద అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ రిలీజ్డ్ ప్లేస్డ్ ద వెబ్సైట్ 23rd 23వ తేదీ సాయంత్రము 6 గంటల తర్వాత మీకు అలాట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ మాత్రం ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ కొన్నిట్లో మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు డిస్టిక్ వైజ్ అయితే కనీసం ఒకటైతే ఇచ్చింటాడు, డిస్టిక్ సెంటర్లో మాత్రం ఇస్తారు. మనకు దగ్గరలో ఉండే కాలేజీలో మాత్రమే రావాలంటే మాత్రం లేదనమాట. సో అది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, సో రేర్ కాబట్టి. సో ఏదైనా మీరు కాల్ చేయాలనుకుంటే ఆఫీస్ అడ్రస్ ఇది, ఇక్కడ కాల్ చేయాలంటే ఇక్కడ మెయిల్ ఐడి ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తిగా, చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏం రిప్లై అయ్యారు, మీ పెద్ద సమస్య అయితే మాత్రం వాళ్ళకి కాల్ చేసేయండి. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, హెల్ప్ డెస్క్ నెంబర్స్. సో రెస్పాన్స్ రేట్ అనేది చాలా తక్కువే ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి, సీట్కి మాటకి ఇచ్చేయకండి. అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాడు ఇక్కడ, ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళకు మెయిల్ చేసే వాళ్ళు ఎవరైతే ఆ మెయిల్కు మీరు మెయిల్ చేసేటట్టు రెస్పాన్స్ అయితే ఇస్తారు. ఓకే, మీ సమస్య మంచిది అయితే, రీజనబుల్ అయితే. ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు ఇక్కడ. ఈ ఆఫీస్ అడ్రస్ ఒకవేళ మీరు ఆఫీస్కి రమ్మని చెప్పారంటే మీరు ఆఫీస్కి వెళ్ళండి. దూరం ఉన్న ప్రాంతాల వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొద్దండి, మీరు టైం వేస్ట్ ఊరికే. దగ్గర ఉన్న వాళ్ళు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మంగళగిరిలోని ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నా చిటికలో వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు 3 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టైమింగ్స్ సంబంధించి కూడా 9 AM నుంచి 5 PM వరకు ఎవరిడే అని ఇచ్చాడు. మీకు ఈ బోర్డుకి సంబంధించి రెస్పాన్స్ అయినా కాకపోయినా మీకు రెస్పాన్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, మనమైతే రెస్పాన్స్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మన ఈ నెంబర్కి 9888266623 అనే నెంబర్కి అలా మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. మాకు వితిన్ సెకండ్స్లో నాకు కావాలంటే కష్టమవుతుంది, మేము కూడా కొంత బిజీగా ఉంటాం కాబట్టి ఏదైనా క్లాస్లో కానీ అట్లా. కాబట్టి మీకు ఏదైనా కానీ సమ్ అవర్స్లో కొన్ని గంటల్లో మీకు రెస్పాన్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.